హలో హలో ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే దైవజనులు కాంతారావయ్య గారు ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి రెండవ రోజు కూడికలో కూడా మనతో పాటుగా వచ్చి మనల్ని బలపరిచారు. అందును బట్టి నా హృదయమంతటితో అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ యొక్క కూడికలు ప్రతి సంవత్సరము జరిపిస్తూ వస్తున్నాం. దేని కొరకు అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, గ్రామ క్షేమాభివృద్ధి కొరకు, మన కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క కూడికలు ప్రతి సంవత్సరము అక్టోబరు నెలలో 3 దినాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రియులారా, ఈ విధముగా ఉపవాస ప్రార్థనలు చాలా అవసరమైనది. ఎందుకంటే ఈ దినములలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబములో చూసినా శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులు, అనేకమైన వ్యాధుల చేత, అనేకమైనటువంటి రుగ్మతల చేత, ఇంకా మరికొంతమంది ఎన్నో వ్యసనాలకు గురై వారి జీవితాలను పాడు చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి, ఇంకా మరి అనేకమైనటువంటి వ్యవసాయ రంగాలలోనూ వ్యాపార రంగాలలోనూ దెబ్బతిని ఏ విధముగా అయితే కానివ్వండి, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. దేని కొరకు పరిస్థితులు ఎలాగూ ఉన్నాయి అని ఎప్పుడైనా ఆలోచన చేశామా మనం? ఏదైనా వ్యాధి కానీ ఏదైనా సమస్య కానీ వచ్చింది అంటే దేని కొరకు ఇది వచ్చింది అని పరిశీలన చేసుకునేవారుగా మనం ఉండాలి. సర్వసాధారణంగా ఏదైనా తరచుగా మనకి ఏ నొప్పి, మరి పెయిన్, కడుపులో పెయిన్ లాంటిది వస్తూ ఉంటే ఇది దేని కొరకు వచ్చిందా అని మనం తిన్న వాటిని బట్టి, లేకపోతే మనం తీసుకున్న త్రాగిన వాటిని బట్టి దేనిని బట్టి వచ్చిందా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎందుకని ఈ విధంగా ఉన్నాయి అని మనము ఆలోచన కలిగిన వారముగా ఉండాలి. వాటికంటే ముఖ్యముగా ఆ పరిస్థితుల కొరకు మనము ప్రార్థించు వారముగా ఉండాలి. దాని కొరకే ఈ విధముగా ఉపవాస ప్రార్థన కూడికలు ఈ 10వ నెలలో అనేక సంఘాలలో, అనేక గ్రామాలలో ఎక్కడ చూసినా, ఎందుకనంటే మా గ్రామము క్షేమంగా ఉండాలి, మా సంఘము క్షేమముగా ఉండాలి, మా కుటుంబాలు బాగుండాలి అని ప్రతి చోట జరిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ విధముగా ఉపవాస కూడికలు పెట్టుకున్నప్పుడు సర్వసాధారణంగా మనము ఒక వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటాం. అదే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తాం. రాత్రికాలంలో జోషిరాజయ్య గారు జ్ఞాపకం చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా మనకి అంశముగా అదే వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తాం. ఒకసారి ఈ దినము ఆ వాక్యాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. యోవేలు గ్రంథము
మొదటి అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనా కూడికలో ఇంతవరకు మీరు తోడుగా ఉండి పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఆరాధనలో తోడుగా ఉండి సహాయం చేసి మీ నామాన్ని గణపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. తిరిగి ఈ సమయంలో నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. నిలబడినటువంటి నేనైతే బలహీనుడను, ఎందుకు పనికిరానటువంటి వాడను ప్రభువా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నా నోటి నుంచి మీ మాటలు వినిపించి ఆ మాటల ద్వారా ఈ రాత్రికాల సమయంలో మా అందరి ఆధ్యాత్మిక జీవితాలు బలపరుచుకోవడానికి తగిన సహాయం దయచేయండి ప్రభువా. వాక్యము విత్తబడుతున్నప్పుడు అపవాది అనేక రీతులుగా పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు నాయన. అపవాదిని, వాడి క్రియలను మీ శక్తి కలిగిన నామంలో లయపరచండి నాయన. మీరు మాకు తోడుగా ఉండి ఈ రాత్రికాల సమయంలో వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ మాటల ద్వారా బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగమును మనం అనేక సార్లు విని ఉంటాం. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఈ దినము నేను ఈ యోవేలు గ్రంథములో నుండి కొన్ని విలువైనటువంటి సత్యాలను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసినది ప్రవక్త అయినటువంటి యోవేలు గారు. ఈయన పెతూయేలు కుమారుడు. అయితే ఈ గ్రంథమును ఇంచుమించు 835 సంవత్సరాల నుండి 800 సంవత్సరాల కాలంలో రచించడం జరిగింది. యెషయా గ్రంథము కంటే ముందుగా రచించబడినటువంటి గ్రంథం ఇది. అయితే ఈ యొక్క యోవేలు గ్రంథాన్ని 3 అధ్యాయాలుగా ఆయన రాశాడు. ఈ యొక్క ప్రవక్త ఈ గ్రంథాన్ని వ్రాయడానికి గల కారణం ఏమిటి? ఈ రాత్రి ఈ స్థలము నుండి మనము పరిశీలన చేసి వెళ్ళాలి. ఏ కారణాన్ని బట్టి వ్రాసాడు? ఆయన రాయటానికి పర్పస్ ఏంటి అని కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేద్దాం. ఈ యొక్క యోవేలు ప్రవక్త చిన్న ప్రవక్తలలో సీనియర్. చిన్న ప్రవక్తలంటే వారు చిన్నవారు, ఇంకా పెద్దగా ఉంటే ఎత్తుగా ఉన్నారని కాదు. కానీ బైబిల్ గ్రంథంలో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తలు అంటే తక్కువ కాలం ప్రవచించి వాడబడినటువంటి వారు. పెద్ద ప్రవక్తలు అనగా బహుకాలము, ఎక్కువ సమయము దేవునిలో వాడబడినటువంటి దైవజనులు, వారిని పెద్ద ప్రవక్తలుగా పిలుస్తారు. అయితే చిన్న ప్రవక్తలు 12 మంది ప్రవక్తలు మొత్తం. వారిలో సీనియర్ ఎవరంటే ఈ యొక్క యోవేలు ప్రవక్త అని చెప్పవచ్చు. పెద్ద ప్రవక్తలు 4 మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథము, ఇర్మియా గారు, ఇంకా యెహెజ్కేలు, దానియేలు. మొత్తం 16 మంది ప్రవక్తలు కలిసి ఈ యొక్క ప్రవచన గ్రంథాలు ఏంటంటే 17 గ్రంథాలు వ్రాశారు.
ఆ 17 గ్రంథాలలో ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి యోవేలు గ్రంథము ఒకటి. సర్వసాధారణంగా ఉపవాస ప్రార్థన అనేటప్పటికీ ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనను గూర్చి చాలా విఫులముగా అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, దాని ద్వారా మనకు ఉపయోగం ఏంటో, దానిని మనం ఎప్పుడు చేయాలో చాలా స్పష్టంగా వ్రాసాడు యోవేలు ప్రవక్త. అయితే ఈ 16 మంది ప్రవక్తలు కూడా ఆ ప్రవచన గ్రంథాలు వ్రాయడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం, అందరిది ఒకటే ఉద్దేశం. అదేంటయ్యా అంటే, ఓ ఇశ్రాయేలు, మారు మనస్సు పొందు, రక్షణ పొందు. ప్రతి ఒక్క గ్రంథము కూడా చెప్పేది ఇదే మాట. ఎందుకంటే ఆయా సమయాల్లో ఆ ప్రజలు బహు భయంకరమైన విధముగా పాడైపోతూ వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఆ కారణాన్ని బట్టి లేనిపోని బాధలు కొని తెచ్చుకోవటం జరుగుతూ ఉండేది. జాగ్రత్తగా వినండి పిల్లారా, బాధలు ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకని శాంతి లేదు, సమాధానం లేదు, ఎప్పుడైనా ఆలోచన చేశావా? మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఉదాహరణకి ఒక త్రాగుబోతు వ్యక్తి ఉన్నాడు. ఆ కుటుంబంలో ఎప్పుడు భార్య బిడ్డలు ఏడుస్తూనే ఉంటారు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఒకవేళ ఏదైనా ఒక సమయంలో చక్కగా సంతోషంగా ఉన్నా కానీ ఎప్పుడు చూసినా ఇబ్బందులతో సమస్యలతో సమాధానం లేకుండా వారు ఉంటారు. కారణం ఏంటి? అది వారు తెచ్చిపెట్టుకున్నది కాదా? ఆలోచన చేయండి పిల్లారా. అనేక మంది రకరకాలైనటువంటి వ్యసనాలతో బెట్టింగులాడుతూ, అనేకమైనటువంటి జోదాలాడుతూ, కుటుంబాల్లో ఉన్నవన్నీ తాకట్టు పెట్టుకుంటూ, అమ్ముకుంటూ వారి జీవితాలను పాడు చేసుకుని రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితులు నేటి దినాల్లో కనబడుతున్నాయి. అది మనం తెచ్చిపెట్టుకున్నది కాదా? మనం ఆలోచన చేయగలిగితే ప్రతి బాధ కూడా దేనికి వచ్చింది అనేది మనం పరిశీలన చేయగలిగితే, నేటి దినాలలో మన యొక్క పరిస్థితులను బట్టే. ఆ దినాలలో కూడా అదే జరిగింది. అలాగే జరుగుతూ వస్తున్నప్పుడు ఈ ప్రవచన గ్రంథాలలో వారు ముఖ్యాంశముగా వ్రాయబడినటువంటి మాట ఇదే. ప్రతి ఒక్క ఏ గ్రంథములో వ్రాసినా వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓ ఇశ్రాయేలు, నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందుము. ఎందుకంటే ప్రభు దినము వస్తూ ఉంది. ఆ ప్రభు దినము అంటే ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైనటువంటిది, ఉగ్రత దినం అది. దాని దాటికి నువ్వు తట్టుకోలేవు. కనుక నీవు మారు మనసు పొందు అని ఒక మెసేజు ప్రతి ఒక్క గ్రంథములోనూ, ఆ ప్రవచన గ్రంథాల్లో మనకు కనబడుతుంది. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ గ్రంథములో మనం ఆలోచన చూసినప్పుడు ఇక్కడ యోవేలు గారు చెప్తున్నాడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ ప్రభు దినం వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వ్రాస్తున్నాడు. 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, చదవండి అమ్మా. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇక్కడ మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలంకారికంగా ఈ పురుగులను చూపిస్తున్నాడు, కానీ వాస్తవానికి పరిస్థితులు ఏంటంటే ఆ 4 పురుగులు 4 రాజ్యాలకు సాదృశ్యంగా కనబడతాయి. గొంగలి పురుగు బబులోను సామ్రాజ్యానికి, ఆ బబులోనీయులు వచ్చి వారి మీద దాడి చేసి వెళ్ళినప్పుడు మిగిలిన దానిని, అంటే మిడతలు ఎవరంటే మాదీయులు, పారసీయులు, వారు వచ్చినప్పుడు, వారు దాడి చేసిన తర్వాత, వారు దండెత్తి వచ్చిన తర్వాత
వారు మిగిల్చిన దానిది పసర పురుగులు అని రాశాడు. అదేంటంటే గ్రీకు సామ్రాజ్యం. అంటే ఒక్కొక్క సామ్రాజ్యం రావటం, ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని కూల్చివేయటం జరుగుతూ వస్తూ ఉంది. 4వది చీడ పురుగులు, అంటే రోమా ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి సమయము. ఈ విధంగా చూసుకుంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశము పైన అనేక సార్లు అనేక రాజ్యాలు దండెత్తి వచ్చినప్పుడు వాటి దాటికి తట్టుకోలేక భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు, ఉదాహరణకి ఈ మాటలు చూపించాడు కదా, గొంగల పురుగులు తినివేసిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలిందని ఉంటే మిడతలు తినేస్తే, అది కూడా తినేసిన తర్వాత ఇంకా మిగిలిందుంటే పసర పురుగులు తినేస్తే, ఆ పసర పురుగులు విడిచిన దాన్నేమో చీడ పురుగులు తినేస్తే ఇంకేం మిగులుతుందండి? ఏం మిగులుతుంది మనిషికి? అటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు అప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ విధముగా పాడైపోయిన పరిస్థితుల్లో ఆ రాజ్యము ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించండి. ఇటువంటి పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడాలంటే, ఇటువంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఇటువంటి ఉపవాస ప్రార్థనలు ఎంతైనా ప్రాముఖ్యమో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పరచుకోండి. అలా ఏర్పరచుకుని మనం చేయాల్సింది ఏంటంటే, యెహోవాను బ్రతిమాలుకునేవారుగా మనం ఉండాలి. ఎందుకని? అయ్యా, నీకు విరోధముగా నేను జీవించిన కారణాన్ని బట్టి, ఈ లోకములో నా ఇష్టానుసారంగా తిరిగిన కారణాన్ని బట్టి నా జీవితం పాడైపోయింది ప్రభువా. అనేకమైన వ్యసనాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు నా మీద దాడి చేసి నన్ను ఈ విధంగా కూల్చివేసినవి. వీటి నుంచి తప్పించగలిగిన దేవుడవు నీవే అని మనం ప్రార్థన చేయగలిగితే గనక, ఒక విషయాన్ని చెప్పమంటారా? ఆ యెరూషలేము రాజ్యము మీద, ఆ యెరూషలేము దేశము మీద ఎక్కువ శాతం మరి ఏ దేశాన్ని దోచుకున్నారంటే యెరూషలేము దేశాన్ని ఎక్కువ శాతం దోచుకున్నారు. ఎంత దోచుకొనబడినప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా అగ్రరాజ్యంగానే ఉంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదాలు దానిపై ఉన్నాయి గనక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అటువంటి దోచుకొనబడినటువంటి స్థితిలో మనం ఉంటే గనక, మనల్ని అభివృద్ధి చేయగలిగినటువంటి, మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవునిని మనం కలిగి ఉన్నట్లయితే, ఎక్కడైతే ఆ దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించామో, ఎక్కడైతే ఆయనను విడిచి మనం తిరిగామో, ఎక్కడైతే లోకములో దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ జీవిస్తూ వచ్చామో, వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని బ్రతిమాలుకున్నట్లయితే గనక ఆయన మరలా ఏం చేస్తాడంటే, మనం ఎంత పాడైపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, జాగ్రత్తగా వినండి పిల్లారు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, అన్నీ కోల్పోయి అనేకమైనటువంటి బాధలు కొని తెచ్చుకుని, అయ్యో ఎందుకు బ్రతుకుతున్నాననే బాధపడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఈ విధముగా ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో కూడికలో దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నట్లయితే గనక ఆయన నిన్ను మరలా రీస్టోర్ చేయటానికి, పునరుద్ధరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యోవేలు ప్రవక్త ప్రాముఖ్యమైనటువంటి కారణం అదే. మరలా నువ్వు రీస్టోర్ చేయబడాలంటే, నీవు పునరుద్ధరించబడాలి అంటే గనక నువ్వు మొదటిగా చేయవలసినటువంటి పని ఏంటంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. అంటే రీస్టోర్ చేయబడినప్పుడు ఎలా ఉంటుందంటే, 2వ అధ్యాయంలో చూద్దామా? మొదటి అధ్యాయం 4వ వచనంలోనేమో అది ఏ విధంగా తినేస్తే పాడైపోయో మనం చూసాము. 2వ అధ్యాయం 25వ వచనం చూడండమ్మా. 2వ అధ్యాయం 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను
అను నా మహాసైన్యమును సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నువ్వు ఏ స్థితిలో పాడైపోయావో అవన్నీ కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఆయనే పంపించాడు. కొన్నిసార్లు ఇబ్బందులు నిన్ను సరిచేయటానికి దేవుడే పంపిస్తూ ఉంటాడు. అయితే నీవు వాటి నుంచి తప్పించబడాలంటే గనక మన స్థితిని మార్చుకొని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకునేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు మరలా సంవత్సరాల పంటను నీకు ఇస్తాను. ఏవైతే గొంగర పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అని నా మహాశైని తినేసినాయో అదంతా తిరిగి మళ్ళీ ఇస్తాను అంటున్నాడు. మొదటేమో తినివేసినట్లు చూస్తున్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో మరలా అవన్నీ పొందుకుంటాము అని చూస్తున్నాం. అయితే ఆ విధముగా మరలా రీస్టోర్ చేయబడడానికి, పాడైపోవడానికి మధ్యలో జరిగింది ఏంటయ్యా అంటే యోవేలు గారు మనకి ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి సందేశం అదే, ఉపవాస దినము ప్రతిష్ఠించండి. నువ్వు ఒకవేళ అనేక రకాలైనటువంటి వాటి చేత దోచుకొనబడి, తినివేయబడి, పాడు చేయబడి, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో, శాంతి సమాధానం లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, ఈ రాత్రి గనక మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలంటే, నువ్వు ఏదైతే లేమితో బాధపడుతున్నావో ఆ లేమిని తీసివేసి నీకు సమృద్ధిని ఇవ్వాలంటే, నువ్వేవైతే పంటలు పోగొట్టుకున్నావో మరలా తిరిగి సమృద్ధి అయినటువంటి పంటలు నీకు ఇవ్వాలంటే గనక నువ్వు మధ్యలో చేయవలసిన పని ఏంటంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించిన తర్వాత చేయవలసిన పని ఏంటో కూడా అక్కడ చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవాలి. అయ్యా, నీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టే ఈ స్థితి నాకు వచ్చింది ప్రభువా. ఈ స్థితిని మార్చగలిగిన వాడువు నీవే, నా స్థితి మొత్తము మార్చగలిగిన దేవుడవు నీవేనైనా అని దేవుని సన్నిధిలో మనం బ్రతిమాలుకుని మన స్థితిని ఒప్పుకున్నట్లయితే గనక మనల్ని మరలా రీస్టోర్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పదే పదే చెబుతూ వస్తున్నారు ఈ మాట. ఒక్క సంవత్సరం కాదండి, యోవేలు ప్రవక్త కూడా అంతే. ముందేమో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పాడు. తర్వాత 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇంతవరకు ఒకవేళ నువ్వు లోకంలో ఎక్కడెక్కడికో పరుగులెట్టావేమో, వ్యర్థమైన వాటి కొరకు నువ్వు పరుగులు తీసావేమో, అందుకనే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, అందుకనే నీకు ఆరోగ్యం లేకుండా పోయింది, అందుకనే నీ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. నువ్వు ఇప్పుడైనా సరే తిరిగి నా యొద్దకు రమ్మని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వస్తే గనక మనల్ని ఆయన ఏం చేస్తాడంటే రీస్టోర్ చేయటానికి ఇష్టపడుతున్నాడు. అంటే మరలా పునరుద్ధరిస్తాడనమాట. పోయినటువంటి బలాన్ని తిరిగి మరలా మనకిస్తాడు. పోగొట్టుకున్న పంటని మరలా సమృద్ధిగా మనకిస్తాడు. ఒకవేళ ఇంకా నీ లోకంలో ఉంటే కనుక నీ పరిస్థితి అంతే. ఈ రాత్రి ప్రత్యేకంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడైనా అంటే సర్వం కోల్పోయాకైనా, మొత్తం పోగొట్టుకున్నాకైనా, మొత్తం బలహీనుడు అయిపోయాకైనా సరే, ఇప్పుడైనా సరే నువ్వు తిరిగి నా యుద్ధకు వస్తే గనక నిన్ను రీస్టోర్ చేసి ఒక ప్రత్యేకమైన విధానములో నిన్ను బలపరచడానికి, నిన్ను సమృద్ధితో నింపడానికి ఇష్టపడుతున్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అప్పటి దినాల్లో మరి ప్రార్థన ఎలా చేసేవారంటే బూడిద, పాత నిబంధన గ్రంథంలో బూడిదలో కూర్చుని వస్త్రాలు చింపివేసుకుని చాలా దీనంగా ప్రార్థన చేసేవారు. కానీ ఇక్కడ మరి ఈ వాక్యంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము చింపుకోవలసింది మన వస్త్రాలు కాదు, మన హృదయాలను చింపుకునేవారుగా మనం ఉండాలి. మన హృదయాలను
చింపుకుంటే కనుక 13వ అధ్యాయం చివరి భాగంలో కనపడడం చూడమ్మా ఆ మాట. మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అంటే వస్త్రాలు చింపుకుంటే పైన మనుషులు చూస్తారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ మన హృదయాన్ని చింపుకోవాలి, మనం హృదయముతో రోధించాలి, మనం హృదయములో నుంచి వేదన రావాలి, కన్నీరు రావాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అలా చేయగలిగితే కనుక మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఈరోజు యోవేలు ప్రవక్త ఇస్తున్నటువంటి మంచి సందేశం ఏంటంటే, ఒకవేళ నీవు మరి ఆ యొక్క 4 రకాలైనటువంటి ఆ పురుగులు లేక రాజ్యాల చేత నువ్వు పాడు చేయబడి లేక దోచుకొనబడి ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, మరలా అవన్నీ నీకు తిరిగి ఇవ్వాలి అంటే గనక నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, కన్నీరు విడుస్తూ మన్వపూర్వకముగా దుఃఖిస్తూ తిరిగి దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉండాలి. ఇంకా అలా వస్తే గనక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు. ఒకవేళ ఆయన కఠినుడు కాదు నిన్ను పట్టించుకోపోవడానికి. తప్పిపోయిన కుమారుని గురించి మనందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఎందుకని ఆ యొక్క ఉపమానాన్ని ప్రభువు రాయించారంటే, సాధారణంగా కఠినుడైనటువంటి కుమారుడైతే తండ్రి అయితే ఆ కుమారుడు ఆ విధంగా ఉన్న ఆస్తి అంతా తీసేసుకుని వెళ్ళిపోయి పాడైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అంత ప్రేమను చూపించలేడు. మరలా అన్నీ పాడైపోయి వ్యసనాలపై మొత్తం అంతా ఉన్నదంతా పోగొట్టుకుని తరలా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అంత దూరాన్ని ఉండగానే కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నటువంటి గొప్ప తండ్రి, ఆ తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన ఎటువంటి వాడంటే కరుణా వాత్సల్యము గలివాడు. నువ్వు ఇప్పటి వరకు లోకంలో తిరుగుతూ ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నదంతా పోగొట్టుకున్నప్పటికీ కూడా నీవు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దుఃఖిస్తూ మనోపూర్వకముగా ఆయన వద్దకు తిరిగి వస్తే గనక, ఆయన కరుణా వాత్సల్యము కలిగిన వాడు గనక, శాంతమూర్తి గనక, ఇంకా అత్యంత కృప కలిగినటువంటి వాడు గనక ఏం చేస్తాడంటే, ఆయన చేయను ఉద్దేశించినటువంటి కీడు చేయక. సరే ఎంత గొప్ప మాట. పశ్చాత్తాపడు గనక మనం ఏం చేయాలంటే, ముందుగా ఆ విధముగా ఆయన కృపను ఆయన వాత్సల్యాన్ని మనం పొందుకోవాలంటే గనక మన హృదయాలను చింపుకుని దేవుని సన్నిధిలో రోధించేవారుగా ఉండాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఏ స్థితిలో మనం బాధపడుతున్నా ఆ బాధ దేని కొరకు వచ్చిందో మొదట మనము ఆలోచన చేయాలా. నేను త్రాగినటువంటి త్రాగుడిని బట్టి, ఆ వ్యసనాలను బట్టి నా కుటుంబంలో లోటు వచ్చింది అని నువ్వు గుర్తించగలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే గనక నీకు మరలా మునుపటి స్థితిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఆడినటువంటి ఆ జోదాలను బట్టి ఇంట్లో ఉన్నదంతా నాశనం చేసుకుని జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఏమీ లేకుండా చేసుకున్నాను, ఉన్నాయన్నీ అమ్ముకున్నాను అని నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే గనక తిరిగి మరలా అవన్నీ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీవు అలాగూ దేవునికి దూరంగా తిరిగిన కారణాన్ని బట్టే ఒక్కొక్క దాని మీద దెబ్బ కొట్టుకుంటూ వస్తాడు దేవుడు. చెప్పారు కదా, ఆ పసర పురుగులు, ఆ యొక్క మిడతలు, గొంగల పురుగులు, ఇవన్నీ చీడ పురుగులు, ఇవన్నీ కూడా నా మహాసైన్యం అంటున్నాడు. నువ్వు ఒకవేళ వ్యవసాయ రూపంలో, చెరువుల రూపంలో దేనిలో నష్టపోతున్నా సరే, నేను దేవునికి అవిధేయంగా జీవించటం వల్లనేమో ఇలా జరుగుతుందని నువ్వు గ్రహించుకుంటే గనక నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఇంకా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా తెలియచేస్తున్నాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నీ స్థితిని మార్చుకో, దేవుని యొద్దకు రా, అంతే ఆయన చెప్పిన మాట. దేవుని యొద్దకు వచ్చి నీ స్థితిని అంతటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే గనక నువ్వు పోగొట్టుకున్న ఆ పూర్వస్థితిని అంతా కూడా మరలా రీస్టోర్ చేసి నిన్ను పునరుద్ధరించి నిన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా
దేవుని సన్నిధిలో ఆ విధముగా మనం సిద్ధపడేవారుగా ఉండాలి. ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ధ్యానించండి. చాలా ఈ మూడే అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు. మొదటి అధ్యాయంలో ప్రభువు దినము గూర్చి వ్రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు కూడా ఆలోచన చేస్తే, 2వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గం ఏంటో తెలియచేస్తాడు. ఇక 2వ అధ్యాయం 18వ వచనం నుండి మరి 3వ అధ్యాయం 21వ వచనం చివరి వరకు కూడా మనల్ని ఏ విధంగా రీస్టోర్ చేస్తాడో, దేవుడు ఏ విధంగా రీస్టోర్ చేస్తాడో చాలా విషయాలు కనబడతాయి అక్కడ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని రీస్టోర్ చేసే విధానం 3 దశలుగా ఉంటుంది. 3 విధానాల్లో ఒకటి ఏంటంటే ఫిజికల్గా రిస్టోర్ చేస్తాడు. ఫిజికల్గా అంటే మన శరీర సంబంధముగా చూద్దామా ఆ మాటని. 2వ అధ్యాయము 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చికలు మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంటే మన శరీర సంబంధముగా ఏదైతే పోగొట్టుకున్నామో ఆయన రీస్టోర్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఇస్తాను, గొప్ప కార్యములు నేను చేస్తాను, సంతోషించు అని చెప్తున్నాడు. అంటే మన శరీరకంగా మనకు కావలసిన ప్రతీది కూడా దేవుడు మరలా ఇస్తాడు. అది ఫిజికల్ రిస్టోర్. ఆరోగ్యపరంగా కూడా ఒకవేళ ఆరోగ్యం కోల్పోయినా మరలా శక్తితో బలముతో మనల్ని నింపుతాడు. 2వది ఏంటంటే స్పిరిచువల్, ఆత్మీయంగా మనల్ని రీస్టోర్ చేస్తాడు. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు ఎక్కడ పాడైపోయావో మరలా ఆత్మీయంగా నిన్ను నన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 2వ అధ్యాయంలో 28వ వచనం నుంచి ఆ మాట కనపడుతుంది. 28వ వచనం నుంచి చదవన్నమాట. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఇది ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచడం అన్నమాట. జాగ్రత్తగా వినండి. అంతకుముందు లోకంలో మనం పాడైపోయి శారీరకంగా ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మనం బ్రతిమాలుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే గనక ఆయన శారీరకంగా మనల్ని బలపరుస్తాడు, మనం పోగొట్టుకున్న పంటనంతా ఇస్తాడు, సంతోషించి గంతులు వేయమని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా కూడా మనల్ని ఏం చేస్తారంటే దేవుని ఆత్మ మన మీద కుమ్మరించి మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములను చెప్పువారుగా చేస్తానంటున్నాడు. మీ ముసలివారు కలలు కంటారంటున్నాడు. యవనులు దర్శనాలు చూస్తారని. ఎంత గొప్ప భాగ్యమో. అంటే దేవుని ఆత్మచేత నింపుతాడు, ఆధ్యాత్మికంగా మనల్ని రిస్టోర్ చేస్తాడు. మరి 3వదిగా నేషనల్గా, ఇక అంటే నా విషయాల్లో కాకుండా నేషనల్గా 3వ అధ్యాయం 12వ వచనం చూడండి అన్నమాట కనపడుతుంది. 3వ అధ్యాయం 12వ వచనం, నలు దిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. ఎవరికంటే నలుదిక్కులు ఉన్నటువంటి అన్ని జనులందరికీ కూడా నేషనల్గా ప్రతి ఒక్కరికి కూడా ఆయన రీస్టోర్ చేసి బలపరచి తిరిగి పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విషయాలే యోవేలు ప్రవక్త తన గ్రంథములో వ్రాస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు యోవేలు ప్రవక్త మనకిచ్చిన సందేశం ఒకటే. మనం పాడైపోయిన స్థితిలో ఉన్నామా? తిరిగి పునరుద్ధరించబడాలంటే మధ్యలో జరగాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే మనుషులు కనబడేటట్లుగా పై రూపాన్ని మార్చుకోవడం కాదు. దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవాలి, మన హృదయాలను చింపుకోవాలి, రోదించాలి, కన్నీరు విడవాలి. మన స్థితిని ఒక్కసారి తలుచుకున్నప్పుడు అయ్యో ఒకప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఈ విధంగా నన్ను ఉంచావు ప్రభువా, కానీ నేను నా ఇష్టానుసారంగా జీవిస్తూ లోకములో కలిసి ఉన్నదంతా నేను పోగొట్టుకున్నాను.
అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక దేనిని బట్టి ఈ స్థితి మనకు వచ్చిందో మనం గ్రహించుకోగలం. అప్పుడే మన హృదయాలలో నుండి దుఃఖము, ఆవేదన, రోదన అనేది వస్తూ ఉంది. ఒక్కసారి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందామా? మన జీవితాల్లో పాడైపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి పరిశీలించుకుందామా ఈ రాత్రికాల సమయంలో? అలా పరిశీలించుకుని దేవుని సన్నిధిలో రోదించి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయగలిగితే గనక ఈ రాత్రి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నిన్ను రీస్టోర్ చేస్తాడు. నువ్వు సంతోషించి గంతులు వేస్తావు. నువ్వు పోగొట్టుకున్న పంట తిరిగి వస్తుంది నీకు. నువ్వు పోగొట్టుకున్న సమస్తం నీకు ఇస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్థితి పొందుకుని మనందరము బలపరచబడాలంటే దేవుని సన్నిధిలో రాత్రి ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో, అయ్యా ఇంతవరకు నీ మాట వినకుండా లోకములో తిరుగుతూ, ఎక్కడెక్కడో తిరుగుతూ, నిన్ను నిర్లక్ష్యం చేసి, నీకు దూరంగా ఉండి, నీ యొద్దకు రాకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తూ నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ప్రభువా. లేనిపోని వాటికి నా జీవితంలో చోటిచ్చి నా జీవితాన్ని నాయనా నేను ఎంతో బలహీనపరుచుకున్నాను ప్రభువా. ఉన్నదంతా పోగొట్టుకున్నాను నాయన. ప్రభువా తిరిగి పునరుద్ధరిస్తానని, రీస్టోర్ చేస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభువా. దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో యోవేలు ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, అనేక విధాలుగా అనేక శత్రు బలగాల చేత నాయన మేము దోచుకొనబడినప్పుడు, పాడు చేయబడినప్పుడు, మా జీవితం నాయన చాలా దుర్బలమైనప్పుడు నాయన దేవా, యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, మరలా నీవు పోగొట్టుకున్న తిరిగి పొందుకోవాలంటే, పునరుద్ధరించబడాలంటే గనక ఉపవాసం ఉండి ప్రార్థించమని, కన్నీరు విడవమని, హృదయాలు చింపుకొనమని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రభు. విన్న వాక్యాన్ని బట్టి నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీకు విరోధముగా ఉండి వారి జీవితాలు పాడు చేసుకున్నారో తిరిగి నీ యొద్దకు వచ్చి పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకోవడానికి తగిన సహాయము దయచేయండి నాయన. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించుకోండి అమ్మా. మన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా ఇదిగో నా ఈ స్థితి నుంచి నన్ను విడిపించండి నాయన. నన్ను బలపరచండి ప్రభువా. పూర్వస్థితిని మీరు మరలా నాకు దయచేయండి. నేను పోగొట్టుకున్న సమస్తాన్ని మీరు నాకు ఇవ్వండి ప్రభువా. దేవా నేను ఎక్కడైతే బలహీనుడైపోయానో తిరిగి బలపరచబడడానికి తగిన సహాయం దయచేయండి ప్రభువా. ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే నా ప్రభువా నీ సన్నిధికి రాకుండా, నీ మాటలు వినకుండా నా ప్రభువా నీకు దూరంగా ఉండు నష్టపోతున్నారో అటువంటి వారిని కూడా మీరు దర్శించండి నాయన. నీ యొద్దకు వచ్చి మీరు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మీరు అనుగ్రహించే బలాన్ని పొందుకోవడానికి, రీస్టోర్ చేయబడడానికి తగిన సహాయం దయచేయమని విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపడానికి తగిన సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయంలో మరొక వర్తమానం మనం వింటున్నాం. రాత్రికాల సమయంలో చక్కని వాక్యాన్ని అందించినటువంటి కాంతారావు